మా చిన్నప్పుడు డాక్టర్లు నాడి చూసేవారండి అంతే అండి. అవునండి. అంటే బ్యాలెన్సింగ్ చేసేవారు, నాడి చూసేవారు అంతే. మీరేమో నాడీ బ్యాలెన్స్ అంటే పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ అంటే ఏంటి మేడం అసలు అది? పల్స్ బ్యాలెన్సింగ్ అంటే మీకంతా తెలిసింది ఏంటంటే హార్ట్ పల్స్ ఒక్కటే పల్స్ చూస్తారు అనుకుంటారు, కానీ అలా కాదు. ప్రతి ఆర్గన్కి పల్స్ ఉంటుందండి. ఇప్పుడు లివర్కి పల్స్ ఉంటుంది, కిడ్నీకి ఉంటుంది, హార్ట్కి ఉంటుంది, అన్నిటికి ఉంటుంది. కానీ మనం చూసేది ఏంటంటే హార్ట్ పల్స్. హార్ట్ పల్స్ ఒక్కటే మనం చూడగలము. అలోపతి ప్రకారం అది సిస్టమ్ అలా ఉందన్నమాట. మీరు అన్నట్టు పాతకాలం నుంచి కూడా ఈ పల్స్ బ్యాలెన్సింగ్ విధానం ఉంది. ఊరికే నాడి చూస్తే ఇప్పుడు ప్రెగ్నెన్సీయా లేదా చెప్పేయగలరు. మన సినిమాలో చూస్తూ ఉంటాం, ఇలా పడిపోతుంటే డాక్టర్ గారు వచ్చి చూసి చెప్పేవారు. అదే అండి, అలా అదే. కానీ ఎలా ఇది పని చేస్తుంది అంటే, ప్రపంచం అనేది దేంతో ఉత్పత్తి అయినదండి? ఫైర్, ఎర్త్, ఎయిర్, ఐదు పంచతత్వాలు. అంటే అది దేనిలో నుంచి ఏది పోయింది అని మనం చెప్పలేము. అలా ఇర్రెగ్యులర్గా చెప్తాం కదా, పంచభూతాల నుంచి మనకు వచ్చింది అని చెప్తాం. సో ఫస్ట్ ఉత్పత్తి అయిన ఎలిమెంట్ ఫైర్ అండి. ఫైర్ కాలినాక బూడిద వస్తుంది కదా, అది ఎర్త్గా మారింది. ఎర్త్ నుంచి గాలి వచ్చింది, గాలి బ్లాక్ క్లౌడ్స్గా మారి వర్షం కురిసింది. వర్షం భూమి మీద పడంగానే ప్లాంట్స్ పెరిగినాయి, మళ్ళీ ప్లాంట్స్ డ్రై అవ్వగానే ఫైర్కి యూజ్ అయింది. ఇలా ఒకదానిలో నుంచి ఒకటి కన్స్ట్రక్టివ్ సైకిల్ అంటాం, కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇది ప్రపంచం. సో దీనికి మనకి ఏం సంబంధం అంటే చాలా సంబంధం ఉంది. ఇలా ప్రపంచం ఏమవుతుందంటే డిస్ట్రక్ట్ కూడా చేసుకుంటుంది. ఇప్పుడు మనకి బాగా వర్షం వచ్చింది అనుకోండి, వాటర్ ఎనర్జీ, వర్షం బాగా వచ్చింది అనుకోండి, బుడద అయిపోతుంది మొత్తం. వర్షమే రాలేదనుకోండి, డ్రైగా ఎండిపోయి ఎలా ఉంది ఇప్పుడు సమ్మర్లో అలా ఉంటుంది. గాలి ఎక్కువగా కొడితే చెట్లన్నీ పడిపోతాయి, గాలి లేదంటే చెట్లు పెరగదు కదా. గాలి ఎక్కువ కొడితే ఫైర్ ఆగిపోతుంది, కానీ గాలి లేకపోతే ఫైర్ వెలగదు కదండి. సో ఇలా ఎలా ఒక్కదానిలో నుంచి ఒకటి సృష్టించబడిందో ఒకదాన్ని ఒకటి డిస్ట్రాయ్ చేసుకుంటుంది ప్రపంచంలో కూడా అంతే కదా. ఎక్కువ వరదలు వస్తే మనకి ప్రాబ్లం, ఎక్కువ ఎండ వస్తే మనకి ప్రాబ్లం, అలా ఉంటుంది కదా. ఇప్పుడు దీనికి మన బాడీకి ఏం సంబంధం అంటే, ఇది మ్యాక్రోకాసం అంటాం. ఈ పంచతత్వాలు మ్యాక్రోకాసం అంటాం. ఈ మ్యాక్రోకాసం నుంచి మైక్రోకాసం, మనం హ్యూమన్ బీయింగ్స్ కానీ యానిమల్స్ కానీ ఏదైనా కానీ దీనిలో నుంచే పుట్టాం. ఈ ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, వుడ్ ఉంది కదా, ఈ 5 ఎలిమెంట్స్లో నుంచి మనం మైక్రోకాసం పుట్టాం అన్నమాట. ఇది ఎప్పటి నుంచి అంటే ఎప్పుడో పూర్వం అన్నమాట, ప్రపంచం సృష్టించబడిన కాలం నుంచి ఉందండి. సిద్ధ గురువులు బాగా దీన్ని మెడిటేట్ చేసి కనుక్కున్నారు ఇలా. ఇది కనుక్కున్న అలా విషయం అనమాట ఇది. ఇప్పుడు ఏంటంటే మన బాడీలో ఎక్కడెక్కడ ఏ ఎనర్జీ ఉందని మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మన బాడీలో హార్ట్ పైన ఉన్న కవరు, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ ద బాడీ టెంపరేచర్, నాలిక. ఇప్పుడు నాలిక అంటే మనం ఫీవర్ వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే నాలిక చాపమంటారు. నాలిక చాపమంటే ఫీవర్ ఉందా లేదా చెప్తారు వాళ్ళు. ఇవన్నీ కూడా బయట ఫైర్ ఏముందో అదే మన బాడీలో ఫైర్ ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే ప్రెడామినెంట్గా ఎక్కువగా ఎనర్జీ ఇక్కడ ఉంటుంది, అన్ని ఎనర్జీస్ మిగతా ఉంటాయి, కొంచెం ఉంటాయి అన్నమాట. ఎర్త్ ఎనర్జీ బయట ఉన్న ఎర్త్ ఎనర్జీ మన బాడీలో ఎక్కడ ఉందంటే స్ప్లీను, కడుపు, సెల్స్, ఇంకా హార్మోన్స్, మౌత్, ఇవన్నీ కూడా ఎర్త్ ఎనర్జీ. లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్, నోసు, నెయిల్స్, స్కిన్, ఇవన్నీ కూడా ఎయిర్ ఎనర్జీ. 5 డిపార్ట్మెంట్లో ఎయిర్ ఎనర్జీ. ఇంకా వాటర్ ఎనర్జీకి వస్తే కిడ్నీ, యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ సిస్టమ్, హెయిర్, బోన్స్, ఆర్తో అనమాట, బోన్స్, చెవులు, ఇవన్నీ కూడా 6 డిపార్ట్మెంట్ కలిపి వాటర్ ఎనర్జీ అనమాట. ఇంకా వుడ్ ఎనర్జీకి వచ్చాము. బయట ఉన్న వుడ్ అనేది మన బాడీలో ఎక్కడ ఉంటుంది అని అంటే లివర్, గాల్ బ్లాడర్, మజిల్స్, ఆర్టరీస్, ఇమ్యూనిటీ, కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, ఇవన్నీ కూడా కళ్ళు, ఇవన్నీ కూడా వుడ్ ఎనర్జీ. ఇలా బాడీలో ఉన్న అవయవాల్ని 5 ఎనర్జీగా స్ప్లిట్ చేశారు. మన బాడీలో మొత్తం 5గా విడిపోయింది మొత్తం ఈ పార్ట్స్ అన్ని కూడా. వాటర్ ఎనర్జీ గాను, ఫైర్ ఎనర్జీ గాను, వుడ్ ఎనర్జీ గాను మారిపోయింది. అంటే ఇదన్నీ మారడానికి ముందు ఒక ఆడ మగ కలిసినప్పుడు ఏముంటుంది, మా స్పెర్మ్ అండ్ ఓవం, ఈ రెండు కలిస్తే ఒక సెల్ ఉత్పత్తి, ఒక ఆటం ఉత్పత్తి అవుతుంది. ఫస్ట్ ఆటమ్స్ ఎక్కువ ఫామ్ అయ్యి తర్వాత సెల్ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు దీనికి ప్రాణం లేదండి,
ఫస్ట్ మనం కన్సీవ్ అయ్యారని చెప్తారు చూస్తారా, అవును. అది కన్సీవ్ అయినప్పుడు దీనికి ప్రాణం లేదు, ఒక 6వ వారమే ప్రాణం అనేది వస్తుంది. అప్పుడు ఆ సెల్స్ని అది డివైడ్ చేసుకుని నువ్వు కిడ్నీ కావు, నువ్వు లివర్ కావు, నువ్వు హార్ట్ కావు అని అవే డిసైడ్ చేసుకుని ఒక బాడీని కట్టేస్తాయి. ఏది కడుతుంది? మన బాడీలో ఉన్న అవేర్నెస్, కాన్షియస్నెస్, ఎనర్జీ, ఈ 3 ఉంటుందన్నమాట మన బాడీలో. అది మనం పుట్టక ముందు నుంచి అవేర్నెస్, కాన్షియస్నెస్, ఎనర్జీ ఉంది. మనం చనిపోయేదాకా అది ఉంటుంది. ఓకే. దాంతోనే తయారయ్యాం మనకి. మళ్ళీ మందులు అవసరం లేదు అనేది సైన్స్ అన్నమాట. కానీ మందులు అవసరం లేదు నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఏదైనా పడిపోయాం, యాక్సిడెంట్ అయింది, మనకి అలోపతి డెఫినెట్ అన్ని వైద్యాలు భగవంతుడు అనుకలిస్తేనే వస్తాయండి. ఏ వైద్యమైనా అక్కడ పర్మిషన్ లేదు, ఏ వైద్యం సూచించబడదు, కొత్తగా రావు. ఇప్పుడు ఎక్కువ హీలింగ్ మెథడాలజీస్ అన్నీ వస్తున్నాయంటే కూడా దానికి కారణాలు ఉన్నాయన్నమాట. సో ఏ మెథడాలజీకి అంతే. ఇప్పుడు ప్రాణం కాపాడాలంటే గబుక్కుమని అలోపతి కాపాడుతుంది కదా. సో పాతకాలంలో అంటే నాడు చూసి అంత వైద్యం చేసేస్తాడు. ఇప్పుడు అలా చేయలేరు కదా. చాలా సైన్స్ బాగా ఎవాల్వ్ అయిపోయింది కదండి. మనం బయట ఉన్న పంచతత్వాలు మన బాడీలో ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎలా డిసీజ్ వస్తాయి అని చూసాం అంటే టోటలీ 4448 డిసీజ్ ఉన్నాయండి. 4448 మైండ్ రిలేటెడ్ అండ్ ఫిజికల్ బాడీ రిలేటెడ్ అన్ని ఆర్గన్స్ మీద. ఇప్పుడు మొత్తం మన బాడీ అంతా సెల్స్తో అయినదే కదా. ఒక్కసారి మనం కొంచెం ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. బాడీ ఎంత ఒక సెల్ ఉంది, ఒక సెల్ 2 అయ్యి 4 అయ్యి ఇలా అయ్యి సెల్ ముద్దలాగా వచ్చి ముద్దని బాడీలాగా కన్వర్ట్ చేసింది. అంటే బాడీ మొత్తం సెల్స్తో. ఇప్పుడు ఒక మనిషి ఉన్నారనుకోండి, ఆ మనిషిని మొత్తం సెల్స్ మనం చూస్తే ఎలా ఉంటుంది? సెల్స్ పైన స్కిన్ కప్పబడింది అంతే. ఆ సెల్స్లో ప్రతి సెల్లో ఇప్పుడు నీకు కళ్ళు ప్రాబ్లం, నీకు లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం అంటే అలా సపరేట్గా లేదు అంటాం మేము. నాడీలో బ్యాలెన్సింగ్ ఎనర్జీ ఎలా అంటే దీనికి ఆర్గన్స్కి ఫుడ్ అవసరం లేదండి. ఆర్గన్స్ ఏంటంటే మైక్రోకాసం, మనం పుట్టాం కాబట్టి అక్కడి నుంచి ఏ ఎనర్జీ మన బాడీకి ట్రావెల్ అవ్వాలి. ఓకే. తల్లి గర్భంలో పిండం ఉన్నప్పుడు తల్లి తినే ఫుడ్ బిడ్డకి ట్రావెల్ అవుతుంది కదా. అలాగే మనం మ్యాక్రోకాసం నుంచి పుట్టాము, మ్యాక్రోకాసం నుంచి మనకి ఎనర్జీ ట్రావెల్ అవ్వాలి. ఎలా ట్రావెల్ అవుతుంది? కాళ్ళ గోటు దగ్గర ఒక పాత ఉంటుంది, చేతుల గోటు దగ్గర ఒక పాత ఉంటుంది, ఒక కెనల్ లైక్ పాత ఉంటుంది ఆ ఎనర్జీ పోవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కడుపుకి ఎనర్జీ వెళ్తుంది అంటాం, కాళ్ళ నుంచి వస్తుంది ఎనర్జీ కడుపుకి, అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తుందని ఉంటుందన్నమాట. కడుపుకి ఇలా వచ్చినప్పుడు కడుపు దగ్గర వచ్చి ఆ సన్నమైన పాతలో వచ్చి కడుపు చుట్టూ నిలబడుతుంది ఆ ఎనర్జీ. దీనికి ఎప్పుడైతే ఆకలి వేస్తుందో, ఎప్పుడు రిజ్యుమినేట్ చేసుకోవాలో ఆ కడుపు ఈ ఎనర్జీని తీసుకుని రిజ్యుమినేట్ అయిపోతుంది. ఓకే. ఇంతే అసలు మనిషి సృష్టితో ఇంతే స్టార్ట్ అయింది. తర్వాత ఎమోషనల్లీ కొంచెం ఇంబ్యాలెన్సెస్ వచ్చినప్పుడు ఆ వెళ్తున్న పాత్రలు అడ్డుపడినాయి ఒక ఎనర్జీలు. అప్పుడు ఏమైనాయి, వీళ్ళకి ఆకలేసి ఏదో కాయలు పండ్లు ఇలాంటివన్నీ కోసుకొని తినడం మొదలుపెట్టారు జనాలు. ఓకే. ఆ తర్వాత ఇది బాగాలేదని కాల్చుకొని తినడం, నిప్పులో కాల్చుకొని తినడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అలా ఫుడ్ అనేది అందరికీ టేస్ట్ నచ్చిపోయి ఫుడ్ అనేది మనకు అవసరం ఉన్నా లేకపోయినా మనం తినేస్తాం. ఇప్పుడు మనమే చూడండి, రాత్రికి భోంచేయలేదనుకోండి, నెక్స్ట్ డే కూడా చెప్తాను నిన్న రాత్రి నేను భోజనం చేయలేదు అంటాం. అదేమన్నా రూలా ఏంటి? 3 పూట్ల తినాలి అన్నది ఏం రూల్ కాదు. ఆకలి వేస్తేనే అన్నం తినాలి, రూల్ ఏం కాదు. కానీ మనం అలా అలవాటు పడిపోయాం. పొద్దున్న మధ్యాహ్నం రాత్రికి 3 పూట్ల మనం తినాలి అనేది అలవాటు పడిపోయాం. రాత్రి మా అమ్మగారు తినేవారు, మా తాతగారు తినేవారు, మా ముత్తాతగారు తినేవారు. అవును, పొద్దున్న బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అది నేను ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను. అదే అంతే, అలా అయిపోయిందనమాట మనకి. కానీ ఫుడ్ అనేది అంత అవసరం లేదండి. కానీ ఇప్పుడున్న పరిస్థితికి ఏంటంటే మనం ఎనర్జీస్ బ్లాక్ అయిపోయి ఉన్నాం కాబట్టి మనకి ఆకలి వేస్తుంది. ఇప్పుడు నాడీలో చూస్తాం అనమాట, పర్సన్ వచ్చినప్పుడు పేషెంట్ అని అనవసరం లేదు. ఎందుకంటే అన్ని సెల్లులో అన్ని సెల్లులో ప్రతి సెల్స్లో 70% వాటర్ ఉంటుందండి. మిగతా 30% ఎర్త్, ఎయిర్, ఇంకా ఫైర్, వుడ్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఆర్గన్ కిడ్నీ ఉంది, ఇక్కడ కిడ్నీకి లివర్కి గ్యాప్ ఉంటుంది, ఒకటి ఇలా జామ్ ఉండదు కదా, అది స్పేస్ అంటాం అనమాట. ఇలా ఉంటుందన్నమాట. సెల్స్లో ప్రతి సెల్లులో 5 ఎలిమెంట్స్ ఉంటాయండి. ప్రతి సెల్లులో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇందాక మన బాడీలో ఆర్గన్స్ని మనం చెప్పాం ఏ ఆర్గన్ ఎలా అని. అంటే ఆ ఆర్గన్లో ప్రెడామినెంట్గా ఆ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి అంతే. కానీ సెల్స్ మొత్తం మన బాడీని మీరు అలా ఊహించుకోండి,
సెల్స్గా ఊహించుకోండి. మన బాడీలో ప్రతి సెల్లో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫైర్, ఎర్త్, ఎయిర్, స్పేస్ ఏమో 30% ఉంటుంది. 70% ఆఫ్ ద వాటర్ ఉంటుంది. ఆ 70% ఆఫ్ ద వాటర్ కానీ తగ్గిపోయినా కానీ ఎక్కువైనా కానీ ఏది ఇంబ్యాలెన్స్ జరిగినా, ఆ ప్రతి సెల్లో ఇంబ్యాలెన్స్ ఏం జరిగినా అది మొత్తం సెల్స్ టుగెదర్ ఫామ్ ద ఆర్గన్స్ కదండి. ఆర్గన్స్ మీద దెబ్బతింటాయి. ఆర్గన్స్ కూడా సెల్స్ అయినది కదా, అప్పుడు ఆర్గన్స్ మీద దెబ్బతింటాయి. మనం ఇక్కడ ఏం చేస్తాం, నాడీ చూసి నాడీలో ఏ ఎనర్జీస్ బ్లాక్ అయి ఉన్నాయి అంటే ఇప్పుడు కాళ్ళలో నుంచి ఎర్త్కి వస్తుంది అని చెప్పాను. ఎర్త్కి, కిడ్నీకి అలా కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అలా వెళ్తూ ఉందనుకోండి. ఇప్పుడు ఒక పొలంలో నీళ్ళు రావాలి. ఇప్పుడు డ్రైనేజీలో అడ్డుపడింది అనుకోండి, అడ్డుపడితే ఫ్లో ఆగిపోతుంది. అవును. అప్పుడు మనం ఏదో దాన్ని బట్టి క్లీన్ చేస్తాం. ఏదైతే చెత్త ఉందో దాన్ని తీసేస్తాం. అవును. అలా ఇప్పుడు ప్లంబింగ్ వర్క్ లాగండి. ఎనర్జీ వస్తూనే ఉంది, ఎనర్జీ కరెక్టే వెళ్తూ ఉంది. ఇప్పుడు పక్కన వెళ్తున్నాయి అనుకోండి. 2 పొలంకి ఇది ఒక పక్క రాగికి ఒక పక్క వీటికి నీళ్ళు పంపిస్తున్నాం అనుకోండి. అది ఏదైనా అక్కడ 2 కలిసినాయి అనుకోండి, 2 నీళ్ళు కలిసిపోతాయి. కలిసిపోయి దేనికి ఎక్కువ వెళ్తాయి, దేనికి తక్కువ వెళ్తాయి తెలియదు. తక్కువ వెళ్ళాల్సిన దానికి ఎక్కువ వెళ్ళచ్చు, ఎక్కువ వెళ్ళాల్సిన దానికి తక్కువ వెళ్ళచ్చు. అప్పుడు ఇంబ్యాలెన్సెస్ అయిపోతాయి. మనకి బయట ఎలా ఇంబ్యాలెన్స్ అవుతాయి అలాగే ఈ ఎనర్జీస్, 2 ఎనర్జీస్ ఇలా వెళ్తున్నప్పుడు ఈ ఎనర్జీ ఆ ఎనర్జీతో, ఆ ఎనర్జీ ఈ ఎనర్జీతో కన్ఫ్యూజ్ అయిపోతాయి. కలిసిపోయినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు సెల్స్లో మార్పులు ఏర్పడతాయి. మన సెల్స్లో మనం ఏమంటాం, లివర్లో నాకు ప్రాబ్లం, నాకు కిడ్నీలో ప్రాబ్లం అని అంటాం. అలా కాకుండా లివర్ సెల్స్లో ఏమేమి ప్రాబ్లం, ఈ ప్రతి సెల్లులో ఎంతంత ఈ ఎనర్జీస్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అవి చూసి, లేకపోతే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అది కూడా మనం చనిపోయిన సెల్స్ అంతా బయటికి పంపించాలి. లేదు బాగా స్వెల్లింగ్ ఉన్న సెల్స్ని బాగా మార్చాలి. ఇక్కడ మనం పని చేసేది సెల్స్లో అండి, ఇంకా ఏమి ఆర్గన్స్ కాదు పనిచేసేది. ఇప్పుడు నాడి చూసామనుకోండి, నాడి చూడంగానే పంచతత్వాల నాడి మన చేతిలో చూడొచ్చు. ఇలా చూస్తాం. ఫస్ట్లో ఎంటీ స్టమక్లో రమ్మంటాం వాళ్ళని. ఎంటీ స్టమక్లో 14 hours ఆఫ్ ఎంటీ స్టమక్ కావాలి అంటే ముందు రోజు 7 o'clock తినేసేసి మళ్ళీ ఈ భోజనం ఏం తినకుండా నెక్స్ట్ డే 9 o'clock రావాలి. అటు 14 hours అవుతుంది. 14. అప్పుడు మీకు తెలుస్తుంది సెల్లో ఉన్న ఎనర్జీ ఎంత ఉంది, ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఉంది. అవునండి, అది తెలుసు. ఫస్ట్ టైం అది చూసేసుకున్నామంటే ఇంకా దాని కంటిన్యూషన్కి ఎంటీ స్టమక్ రానక్కర్లేదు. ఫస్ట్ టైం రావాలన్నమాట ఎంటీ స్టమక్. ఇలా చూసుకుంటే మనకి తెలిసిపోతుంది. ఈ ఎనర్జీని ఎలా చూస్తాము అంటే మనం నాడీని చూస్తాం, నాడీ చూస్తే తెలిసిపోతుంది కదా. ఇది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది అంటే ఎవరైనా, ఇప్పుడు నేనే తీసుకోండి, మా అమ్మ కడుపులో నేను ఉన్నప్పుడు, ఫస్ట్ మా అమ్మ కడుపులో నేను పడినప్పుడు, ఇప్పుడు మా అమ్మ మైండ్ సెట్ ఎలా ఉంది, మా నాన్న మైండ్ సెట్ ఎలా ఉంది అంటే మనం ఏమనుకుంటాం, ఇప్పుడు ఎవరైనా అనుకుంటున్నాం, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళామనుకోండి, నేను గ్యాస్ ఆఫ్ చేశానో లేదా మర్చిపోయాను, మర్చిపోయాను అంటాం కదా. అవన్నీ క్యారెక్టర్ అనుకుంటాం, ఏదో అంటున్నారు అనుకుంటాం, కాదు. అది ఇప్పుడు అలాంటి క్యారెక్టర్స్ ఎర్త్ ఎనర్జీ తక్కువ ఉంటే వస్తుంది. ఎర్త్ ఎనర్జీ ఇలా వెళ్తుంది అనుకోండి, ఎనర్జీ దానిలో ఇంతవరకు క్లోజ్ అయిపోయింది. తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ డౌట్స్ వస్తాయి. ఎక్కువ ఫుడ్ తింటారు, లేకపోతే అసలు తినరు, ఈదర్ దిస్ ఆర్ దట్, అలా హై ఆర్ లో ఉంటారనమాట. ఇలా మదర్ ఉన్నారనుకోండి, అప్పుడు ఆ ఎనర్జీ తగ్గిపోయింది. అక్కడి నుంచి వచ్చే ఎయిర్ ఎనర్జీ తగ్గిపోతుంది కదా మనకి. మళ్ళీ అక్కడి నుంచి వచ్చే వర్షం కూడా తగ్గిపోతుంది. మళ్ళీ వర్షం ఎంత పడితే అంతే ప్లాంట్స్ గ్రో అవుతాయి. మళ్ళీ ఫైర్ దానికి తగ్గట్టు ఒకదాని నుంచి ఒకటి తక్కువ అయిపోతూ ఉంటాయి.